తెలంగాణలో బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. కారు పార్టీకి సీతారాం నాయక్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. నిన్న సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. బీజేపీలోకి సీతారాం నాయక్ను ఆహ్వానించారు. ఆ తర్వాత సీతారాం నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనను గుర్తించలేదని, కానీ కిషన్ రెడ్డి గుర్తించడం సంతోషంగా ఉందంటూ తెలిపారు. పార్టీ మారే అంశంపై కార్యకర్తలు అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటూ తెలిపారు. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న సీతారాం నాయక్కు బీజేపీ సీట్ కేటాయించే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ కు వరుసగా షాక్లు తగులుతున్నాయి. కారు పార్టీకి సీతారాం నాయక్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ లేదా రేపు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. నిన్న సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. బీజేపీలోకి సీతారాం నాయక్ను ఆహ్వానించారు. ఆ తర్వాత సీతారాం నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనను గుర్తించలేదు, కానీ కిషన్ రెడ్డి గుర్తించడం సంతోషంగా ఉందంటూ తెలిపారు. పార్టీ మారే అంశంపై కార్యకర్తలు అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారంటూ తెలిపారు. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న సీతారాం నాయక్కు బీజేపీ సీటు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. సీతారాం నాయక్ ఇవాళ రేపో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్లో తనకు గుర్తింపు దక్కలేదని, కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ తనను గుర్తించడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఆయన అంటున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, సీతారాం నాయక్ ఎప్పుడు బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది? అలాగే బీజేపీ నుంచి ఎలాంటి అష్యూరెన్స్ ఉంది? నందు, వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మరో వికెట్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీకి పోయే అవకాశం ఉన్నట్టు సమాచారం పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతోటి ఇటు ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోటి అటు జాతీయ నాయకులు అమిత్ షా తోటి టచ్ లో ఉన్నట్టు మాజీ ఎంపీ మహబాద్ మాజీ ఎంపీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి కేయూ ప్రొఫెసర్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ అర్జున సీతారాం నాయక్ మాత్రం బీఆర్ఎస్ ని విడిచిపెట్టి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న వరంగల్ కు ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోగ్రామ్ కు ఉన్న షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో నిన్న సీతారాం నాయక్ కలిశారు. సీతారాం నాయక్ తోటి సుదీర్ఘంగా ఒక గంట పాటు చర్చలు జరిపినట్టు పరిస్థితి మనకు తెలిసింది. అయితే ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో గత 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఒకసారి కనుక ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇవ్వలేదు, కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవేమీ లేదు. ఆ బీసీ స్థాయిలో పనిచేసినటువంటి సీతారాం నాయక్ ఉద్యమంలో చాలా చురుగ్గా పనిచేశారు. ఉద్యమ నేపథ్యంలో 14 ఏళ్లు ఉద్యమంలో కాకతీయ చుట్టి వేదికగా
కాకతీయ యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కటేసారి ఎంపీ సీట్ ఇచ్చారు. తర్వాత అనేక సార్లు పోయినా కూడా కనీసం నామినేటెడ్ పోస్ట్ కానీ ఎలాంటి పోస్ట్ లేదు, కనీసం మనిషిగా గుర్తింపు లేదని చెప్పేసి అనేక సార్లు సీతారాం నాయక్ మీడియా ముందు చెప్పడం జరిగింది. అదే ఈ నేపథ్యంలోనే మొన్న శాసనసభ ఎన్నికల్లో మహబూబాద్ టికెట్ కూడా అడిగినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఆయన ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇచ్చారు. మరోసారి ఎంపీ టికెట్ కూడా ఇస్తామని చెప్పి ఆశించిన సీతారాం నాయక్ మళ్ళీ ఎంపీ టికెట్ కూడా సిట్టింగ్ ఎంపీ కాదు మాలతి కవితకే ప్రకటించడం జరిగింది. అయితే దీంతో భావోద్యానికి గురైనటువంటి ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో టచ్ లో పోయారు. బీజేపీ అగ్రనేతలతో మాట్లాడి ఇవాళ రేపు పూర్తి స్థాయిలో ఢిల్లీ అమిత్ షా నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది నందు. మరి కొద్దిసేపట్లో ఇంకా పూర్తి సమాచారం ఇంకా రావాల్సింది. నిజంగానే ఆయన బీజేపీ నుంచి ఎలాంటి హామీ ఇస్తుంది, నిజంగానే మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎస్టీ సెగ్మెంట్, వరంగల్ 2 సెగ్మెంట్ ఉంటాయి, వరంగల్ ఎస్టీ, మహబూబాద్ ఎస్టీ సెగ్మెంట్. అయితే మహబూబాద్ ఎస్టీ సెగ్మెంట్ కాబట్టి ఆయన మహబూబాద్ పార్లమెంట్ టికెట్ ఇస్తారని ఒక కమిట్మెంట్ తోటే బీజేపీలో చేరుతుంటే సమాచారం తెలుస్తుంది. నిజంగానే ఆయన ఒక బీజేపీ టికెట్ కేటాయిస్తారా? ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ క్యాండిడేట్ హుషన్ నాయక్ అని ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో ఎన్నికల ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓడిపోయిన ఆయన. మరొకసారి ఆయన ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగానే నాకు మహబూబాద్ ఎంపీ టికెట్ ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా నేషనల్ స్థాయిలో ఏదైనా వేరే పోస్ట్ ఇచ్చి గుర్తింపిస్తారా అనేది మరి 2-3 రోజులు తెలిసే అవకాశం ఉంది. పూర్తిగా అయితే కొంత సమాచారం తెలియాల్సింది నందు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. పరిస్థితి నాకు ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత ఏ పరిస్థితిలో ఉన్నానో మీరే చాలాసార్లు మీడియా ద్వారా నా గురించి మాట్లాడినటువంటి ఉన్నాయి. నేను కూడా చాలా కలత చెందాను. అరే నేను ఇంత చేస్తే కూడా నన్ను ఎన్నడూ నేను గుర్తింపు ఎందుకు లేదనే బాధ ఉందే. కానీ ఇవాళ ఆ గుర్తింపు నాకు ఒక కేంద్ర మంత్రి ద్వారా లభించింది. ప్రజలకు తెలుసు, సమాజానికి తెలుసు. రాజకీయాలకు నాకు కూడా పోవాలని ఉంటుంది. ఒకసారి రాజకీయాలకు వెళ్తేనే కొంత చేయగలుగుతాం సమాజానికి ఉన్నది. నన్ను కిషన్ రెడ్డి గారు పార్టీలకు వస్తే మంచిది రమ్మని నన్ను ఆహ్వానించారు. కానీ నేను ఒక్కరు తీసుకునేటువంటి నిర్ణయం కాదు. నన్ను నమ్మినటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నాయి, నా అభిమానులు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నా పనితనం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక నేను తప్పక త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తు ఏంటిది, ఏ పార్టీలో చేరాలి ఏందనేదాన్ని నేను తప్పకుండా వెల్లడి ఒక ప్రొఫెసర్